హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వాణిరెడ్డి స్టోరీస్ అండ్ బ్లాగ్స్. ఇవాళ నేను మా గృహప్రవేశం వీడియో మీ అందరి కోసం షేర్ చేస్తున్నాను. యాక్చువల్గా అయితే అక్కడ తీసిన మంత్రాలు అలాంటివంతా లేవండి. ఎందుకో ఇది వీడియో ప్రాబ్లం అవడం వల్ల అవి రాలేదు. అందుకోసమే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇక్కడ. సో అందరూ చూసి ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. యాక్చువల్గా అయితే ఇది 1 ఇయర్ బ్యాక్ జరిగింది. సో అప్పటి నుంచి నాకు వీలు అవ్వలేదు. అందుకోసమే నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడైతే ఫుల్ లెంత్ వీడియో కూడా రాలేదు. కాకపోతే వచ్చింది ఎంతైతే ఉందో దాన్ని మాత్రం నేను అప్లోడ్ చేయడానికి ఇక్కడ ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఇది బెంగళూరులో మాది హౌస్కి గృహప్రవేశం అండి. ఇది వచ్చేసి ఇండివిజువల్ హోము. జస్ట్ ఇది విల్లాను కాదు, అలా అనేసి నార్మల్ కాదు. లోపలే స్టెప్స్ అంటే కొంచెం ముందరగానే స్టెప్స్ ఇచ్చుకున్నాము. ఇంకా అక్కడి నుంచినే సరే ఓన్లీ 1 ఫ్లోర్ పైన జస్ట్ పెంట్ హౌస్ లాగా చిన్నగా ఒక స్టోర్ రూము అండ్ పైన పెంకులు ఇచ్చేసాము. యాక్చువల్గా మేము ఇదైతే అంత గ్రాండ్గా చేయలేదు. ఎందుకంటే మాకు కొంచెం వర్క్ పెండింగ్ ఉన్నింది. 1 ఇయర్ అయిన తర్వాత మనం మళ్ళీ చేయకూడదు అనే దీంతో, అంటే 1 ఇయర్ మనము ఇల్లు స్టార్ట్ చేసి 1 ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్లో గృహప్రవేశం చేయకూడదు అంటండి. లేదంటే థర్డ్ ఇయర్లో చేసుకోవాలి, లేదంటే ఫస్ట్ ఇయర్లో చేసుకోవాలి. మాకు మళ్ళీ డేట్స్ కంఫర్ట్గా లేవు, కుదరవు అనే ఉద్దేశంతో మేమైతే ఇంకా 1 ఇయర్ కాకముందే ఎప్పుడు బాగుందో అప్పుడు వర్క్ కొంచెం చిన్న చిన్న వర్క్స్ అన్నీ పెండింగ్ ఉన్నట్లు ఇంకా గృహప్రవేశం చేసేసుకున్నాం అనమాట హడావిడిగా. ఇంకా అందుకోసమే అందరికీ చెప్పుకోలేదు. దగ్గర బంధువులు ఎవరున్నారో వాళ్ళకి మాత్రమే చెప్పుకొని ఇంట్లో వాళ్ళ వరకే ఇంకా చేసుకున్నాం అనమాట. ఇంకా అనుకోకుండా అలా జరుపుకోవాల్సి వచ్చింది. సో అందుకోసమే ఇది వీడియో కూడా అంత ఎక్కువగా కవరేజ్ అవ్వలేదు. ఆ టైంలో ఏదో సింపుల్గా తీసేశారు. సో అందుకోసమే అక్కడ వాళ్ళు ఎడిట్ చేయడము ఏదో ప్రాబ్లం అయిందండి. ఏం ప్రాబ్లం అయిందో తెలీదు. ఇదైతే అలా ఇంకా రాలేదన్నమాట. వాళ్ళ వాయిస్ వాళ్ళు సాంగ్స్తో ఇచ్చారు. అది అప్లోడ్ చేస్తే బాగోదనేసి నేను మీ అందరి కోసం ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి మనం స్టార్టింగే మామూలుగా అయితే మన సైడ్ పూజలు డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడైతే ఇంక మేము అలా చేయలేదన్నమాట. ఇంకా వాళ్ళు బెంగళూరులో ఏమంటే వాళ్ళు ఏమన్నారంటే నైట్ అయినా చేసుకోవచ్చు, లేదంటే మార్నింగ్ అయినా చేసుకోవచ్చు, అది మీ ఇష్టము అని అన్నారు. దాన్ని బట్టి ఇంకా అన్ని పూజలే మార్నింగ్ చేస్తాం, అర్లీ మార్నింగే అనడంతో మేము ఇంకా అర్లీ మార్నింగే జరిగిపోయింది. అన్ని పూజలు మార్నింగే కవర్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఇంకా స్టార్టింగే మార్నింగ్ ఇంకా ముందు రోజు నైట్ ఆల్మోస్ట్ అంతా డెకరేషన్ చేసి పెట్టేసుకున్నాము. ఫస్ట్ అయితే ఇంటికి లైట్స్ కానివ్వండి, ఫ్లవర్ డెకరేషన్ కానివ్వండి, వచ్చిన గెస్ట్లకి గిఫ్ట్స్, తర్వాత స్వీట్స్ డిస్ట్రిబ్యూషన్ కోసం అనేసి స్వీట్స్, సో పందిరి దాని డెకరేషను, ఇంకా ఇవంతా మనకు ముందు రోజు అయితేనే కదా, మార్నింగ్ అంటే అవ్వదు. సో అందుకోసమని ఇంకా ముందు ఈవినింగ్ నైట్ 9, 10, 11 వరకు అన్నీ ఫస్ట్ అయితే కంప్లీట్ చేసి పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా మళ్ళీ మార్నింగ్ 4:30కే స్టార్ట్ అవుతుంది పూజ. అందుకోసం ముందు రోజు నైటే ఈ విధంగా మొత్తంగా డెకరేట్ చేసేసి కావాల్సినవంతా వీలైనంత వరకు మనకి పాసిబుల్ ఉన్నంత వరకు అన్ని ఐటమ్స్ని నీట్గా క్లియర్గా అక్కడే పెట్టేసుకునేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయేసి ఇంకా మార్నింగే పూజ 4:30 నుంచినే స్టార్ట్ చేశారు. మేము ఆ లోపలే అన్నీ ఇంకా స్నానాలంతా చేసుకునేసి ఇంక ఇంటి దగ్గరకు వచ్చామన్నమాట. కొంచెం మేము ఉన్న దగ్గర నుంచి రెంట్ హౌస్లో ఇక్కడికి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. అందుకోసమే ఇంక అక్కడి నుంచి 4 o'clockకి 4:30కి అలా అయితే ఇక్కడికి రీచ్ అయిపోయాము. ఇంకొచ్చిన తర్వాత పూజారులు అయితే 3 వచ్చారు. ఇక్కడైతే ఇంకా 2 పూజలు ఉన్నాయి కదా ఒకేసారి. మార్నింగ్ సత్యనారాయణ వ్రతము, అదేవిధంగా వినాయకుని పూజ 2 ఉన్నాయి కదా. సో అందుకోసమని ఇంకా ముందు రోజు నైట్ అన్నీ డెకరేట్ చేసి వాళ్ళు కూడా దేవుడికి డెకరేట్ చేసి వెళ్ళిపోయారు సత్యనారాయణ వ్రతంకి. ఇంకా తర్వాత అర్లీ మార్నింగే 4:30కి ఇంకా ఆవుని మనం లోపలికి తీసుకొచ్చేది ఆ కార్యక్రమము, తర్వాత పాలు పొంగిచ్చే కార్యక్రమము, అవంతా మార్నింగే పెట్టుకున్నాము. సో వినాయకుని పూజ కూడా మార్నింగే కాబట్టి ఫస్ట్ వీళ్ళు ఇంకా రాగానే అక్కడ చూసుకున్నారు. దేవుడి దగ్గర కావాల్సిన సామాగ్రి ఏమేమి థింగ్స్ అవన్నీ వాళ్ళు సర్ది పెట్టేసుకున్నారనమాట. సర్ది పెట్టుకున్నాక ఇంకా దీంతో ఇంకా వాళ్ళు మా దగ్గర పూజ చేయించడం అంతా స్టార్ట్ చేశారు. ఇక్కడ చూస్తే మీరు అక్కడక్కడ ఇంకా కొంచెం వర్క్స్ పెండింగే ఉన్నాయండి. కానీ అదే చెప్పాను కదా, దానివల్ల మేము కొంచెం అర్లీగా చేసేసుకున్నాము.
మళ్ళీ డేస్ బాగాలేకపోయినా మనకు కష్టమవుతుంది కదా. సో అందుకోసమని ఇంకా చేసేసుకున్నాము. ఇంక ఈ విధంగా అంతా ఇంటికి కావాల్సిన డెకరేషన్ అంతా ఇచ్చేసాము. ముందు నైటే డెకరేషను, మార్నింగు ఏవైతే కావాలో అవి వరకు మార్నింగ్ చేసుకున్నాము. మిగతాటివంతా ముందు నైటే ఇంకా చేసేసాము అనమాట. ఇంకా ఇప్పుడు డెకరేషన్ అయిన తర్వాత వీళ్ళైతే మార్నింగ్ ఫస్టే ఆవుని తీసుకొచ్చి పాలు పొంగించమని చెప్పారు. ఇంకా అందుకోసమని ఫస్ట్ అయితే ఇక్కడ చూసారంటే మీరు, వాళ్ళు ఇంకా దేవునికి కూడా ఇప్పుడు ఇంకేం డెకరేట్ చేయలేదు. వాళ్ళు మేము పూజ అంతా అయిపోయే లోపల ఇక్కడ అమ్మవారిని వాళ్ళని ఇక్కడే పెట్టారనమాట. ఈ హాల్లోనే పెట్టారు. ఇక్కడ చూడండి కబోర్డ్స్ అయితే ఇంకా కొంచెం పెండింగే ఉంది అంతా. నేను ఒకసారి వీడియో తీసి చూపిస్తాను. హౌస్ వార్మింగ్ వీడియోనే కాకోకుండా నేను మా హౌస్ టూర్ ఒకసారి చేస్తాను. మీకు అప్పుడు ఐడియా వస్తుంది తర్వాత ఏ విధంగా ఉంది ఏంటి, ఎలా ఫ్రేమ్ చేసుకున్నాము, ఎలా సెట్ అయ్యింది అనేది. నేను ఒక వీడియో కిచెన్ టూరు అలాగే హాల్స్ అవంతా మీకు ఒకసారి చూపిస్తాను. మేము ఓపెన్ కిచెన్ పెట్టుకున్నాం కదండి. సో అందుకోసమే అది అలా ఉందన్నమాట. ఇంకా మొత్తము ఫినిషింగ్ అయిన తర్వాత బాగా వచ్చింది. కానీ ఇప్పుడంతా కొంచెం ఓపెన్లోనే ఉంది. ఆల్మోస్ట్ ఇచ్చారు కప్బోర్డ్స్. మెయిన్గా అవే పెండింగ్ పడ్డాయి కొంచెము ఆ టైంకి. కానీ చేయక తప్పలేదు, ఇంకా చేసేసుకున్నాము. అందుకోసమే ఎక్కువ హంగామా ఎందుకులే అని అందరికీ చెప్పుకోకుండా కావాల్సిన వాళ్ళకి మాత్రమే చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. ఇంకా సో వాళ్ళు మాత్రమే వచ్చారు. ఇంకా ఫస్ట్ అయితే వీళ్ళు వచ్చిన తర్వాత ఇంక మొత్తం హౌస్ అంతా ఒకసారి వీడియో తీసినట్లున్నారు. కబోర్డ్స్ చూడండి ఇచ్చి అక్కడక్కడ పెండింగ్ పెట్టేశారు. ఇంకా ఇక్కడైతే లోపలికి వస్తే మీకు వాళ్ళు మొత్తం ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా కబోర్డ్స్ ఇంకా పైన ఉన్న ప్లైవుడ్స్ ఏమి వేయలేదు, జస్ట్ చెక్కల వరకు ఇచ్చి వదిలేసినారు. అన్ని బెడ్రూమ్స్ ఇంకా అలానే ఉన్నాయి. హాఫ్ ఆఫ్ ద వర్కే జరిగింది. ఇంకా మిగిలినవి ఇంకా తర్వాత గృహప్రవేశం అయిన తర్వాత మళ్ళీ మాకు 1 మంత్ దాకా టైం పట్టిందనమాట. సో స్లోగా చేసుకున్నాము. ఇంకా ఫస్టే రాగానే వాళ్ళు వచ్చిన తర్వాత ఈ విధంగా ఫస్ట్ అయితే గడపకి పూజ చేయించారు నా దగ్గర నుంచి. సో గడపకి పూజ చేసేసాను. ఫస్ట్ అయితే పసుపు అంతా పెట్టేసి మొత్తం అంతా ఎక్కడెక్కడ బొట్లు పెట్టాలో అక్కడంతా బొట్లు పెట్టేసి పూజ చేయించి ఇంకా హారతి ఇప్పించారనమాట గడపకి. సరే అది అయిన తర్వాత గడపకి పూజ చేసేసిన తర్వాత ఇంకా అక్కడ ఇది పటం పెట్టి ఉన్నారండి, దానికి కూడా పూజ చేయమని చెప్తే ఇంకా దానికి కూడా చేసాము. ఇంకా స్టార్ట్ చేశారు ఆవును తీసుకురావడం కోసమని. ఇంకా అది ఎక్కలేదు కాబట్టి దానికి టైల్స్ కదా జారిపోతాయి. సో మ్యాట్ వేయమన్నారు. సో మ్యాట్ వేసి ఉంచామన్నమాట. పక్కన తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు పట్టుకొచ్చారు ఆవును ఊరి నుంచి. పక్కన చిన్న విలేజ్ ఉంటుంది. సో అక్కడి నుంచి తీసుకొచ్చినారు వాళ్ళు. ఇంకా ఆవుకి అయితే మొత్తము కొంచెం పూజ అంతా చేసి ఫస్ట్ దానికి పూజ చేసాము. పూజ చేసి బొట్లంతా పెట్టేసి నీట్గా ఆ తర్వాత ఇంకా పైకి తీసుకెళ్ళడానికి ట్రై చేశారు వాళ్ళు. ఇంకా సరే అని ఇంకా మ్యాట్ వేసి ఉంచాము రెడీగా. ఈ పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాక ఇంకా వాళ్ళు దాని లోపలికి తీసుకురావడానికి ట్రై చేశారు. అది ఈజీగానే ఎక్కింది, అంత ఇబ్బంది పడలేదు. నార్మల్గా అయితే జారిపోతాయి, కానీ ఇదైతే అట్లా ఏం అవ్వలేదన్నమాట. ఇంకా సో ఈజీగా ఆవునైతే లోపలికి తీసుకెళ్లారు. ఫైనల్గా మొత్తానికి ఏం ప్రాబ్లం అవ్వలేదు. కాసేపు మొత్తం ఇల్లంతా తిప్పేసిన తర్వాత వాళ్ళు ఇంకా ఆవుకి చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ చేసి దానికి కూడా కొంచెం మేత పెట్టాలా అన్న దీంతో ఇంకా దాని చుట్టూ అయితే తిరిగిపిచ్చారు. తిరిగేసి తర్వాత ఏదో ఫుడ్ పెట్టామండి, దానికి పెట్టాల్సిన ఫుడ్ అయితే పెట్టాము. పెట్టిన తర్వాత ఇంకా లోపలికి ఆవును తీసుకెళ్ళడం కోసం ఇక్కడ చూడండి బియ్యము, తర్వాత బెల్లం, తర్వాత బనానా ఏదో అలా ఫుడ్ అయితే కొంచెం ఆవుకి పెట్టాము. పెట్టిన తర్వాత ఇంకా మళ్ళీ అక్కడ ఏదో ములికి కొట్టమని ఇచ్చారు. ఇంకా రాయి అక్కడ ఒక ములికి ఉంటుంది కదా మధ్యలో, దాన్ని కొట్టమని ఇచ్చారనమాట. సో అది కొట్టేసిన తర్వాత అంటే ఎవరికి తొక్కకుండా ఎవరికి అది ఇది అవ్వకుండా ఆ విధంగా పెట్టారు ఇంకా. సో అది అయిపోయిన తర్వాత అక్కడంతా పూజ చేయించారు ఫస్ట్ అయితే మా దగ్గర గడపకి. ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత మా పాప చూడండి నిద్ర లేకోకుండా నైట్ లేట్ అయింది. మార్నింగ్ కూడా త్వరగా లేచి వచ్చింది. అందుకే నిద్ర మొహంతోనే ఉంది. తనకి ఇంకా అంత క్లియర్ అవ్వలేదన్నమాట. సో అందుకే అంత డల్గా తెలుస్తుంది తన ఫేసు. ఇంకా సరేలే అని ముగ్గురం కలిసి
టెంకాయ కొట్టేసేసి ఫస్ట్ అయితే గడపకి టెంకాయ కొట్టమన్నారు. అది అయిపోయిన తర్వాత ఇంకా మాతోటి పూజ చేపించారనమాట. ఇంకా హారతి ఇచ్చేయమన్నారు. హారతి ఇచ్చేసాము. హారతి ఇచ్చిన తర్వాత ఇంకా ఆవుకు కూడా హారతి ఇచ్చేసి ఇంకా లోపలికి తీసుకెళ్ళడానికి దాన్ని ట్రై చేశారు. అదైతే ఏమి ఇబ్బంది లేదు, ఈజీగానే లోపలికి వచ్చేసింది. ప్రాబ్లం అయితే అనిపించలేదు. కొన్ని భయపడ్డము లేదంటే జారిపోవడము ఇలా జరిగేది, కానీ కొంచెం బాగానే ఈజీగా వచ్చిందనమాట. ఇంకా లోపలికి మ్యాట్ వేయడం వల్ల ఇంకా దాన్ని లోపలికి తీసుకెళ్ళాల్సి వచ్చింది. ఇంక తీసుకెళ్ళాము. ఇంక లోపలికి వెళ్ళిన తర్వాత కాసేపు అలా అలా తిప్పేసి ఇక్కడ చూడండి అంత ఈజీగా వచ్చేసిందండి. అసలు ప్రాబ్లమే అనిపించలేదు. నార్మల్గా చాలా ప్రాబ్లం అయ్యేది, కొన్ని రావు, వెనక్కి వెనక్కి వెళ్ళిపోయి బాగా ఇబ్బంది పెడతాయి. ఇదైతే అలా ఏం అవ్వలేదు మాకు. సో బాగా ఈజీగా అనిపించింది. సో ఇంకా వచ్చింది. కాసేపు అలా పట్టుకున్నాక మళ్ళీ దాన్ని ఇంకా వాళ్ళ దగ్గరికి ఇచ్చేస్తే ఆయన అంతసేపు వెయిట్ చేశారు దానికోసం. ఇంక వెయిట్ చేసి దాన్ని తీసుకెళ్లారనమాట. ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు పూజ చేయమన్నారు. ఫస్ట్ అయితే స్టవ్ అవంతా పూజ చేయాలి కదా. అది అయిన తర్వాత వాటికి పూజ చేసిన తర్వాత పాలు పొంగించాలని దీంతో చెప్పారనమాట. ఇంకా ఇంట్లోకి కావాల్సిన పటాము, తర్వాత ఐటమ్స్ ఉప్పు, పప్పు, చక్కెర, బెల్లం, ఎండుమిర్చి ఇట్లాంటివంతా మనం తీసుకెళ్ళాలి కదా. సో ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడు ఇంకా వాటిలన్నిటితోనూ ఇంట్లోకి వచ్చేసాము. ఇంట్లోకి వచ్చేసి ఇంకా పక్కకు పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా పూలు, పండ్లు ఏమేమి కావాలో అవన్నీ, ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఏమేమి ఐటమ్స్ తీసుకురావాలో అవన్నీ తీసుకొచ్చారు. తర్వాత దానికి ఫస్ట్ అయితే పూజ చేయించారు. పూజ చేసిన తర్వాత పాలైతే ఇంకా 2 ప్యాకెట్స్ 3 ప్యాకెట్స్ ఎంతో కొంచెం నిండుకు వస్తే త్వరగా పొంగిపోతాయి అనేసి ఇంకా పాలు పోసాము. ఇక్కడైతే ఇంకా యాక్చువల్గా అయితే ఆడపడుచులు చేయాలి అని అంటారు పూజ. సో నాకైతే 5 మంది ఆడపడుచులు ఉన్నారండి, కానీ ఆ టైంకి ఎవరు అవైలబుల్లో లేరు. సో ఎప్పుడు ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు కదా. అందుకోసం అనేసి ఇంకా మా పాప, నా కూతురు మేమే స్టార్ట్ చేసాము. చేసిన తర్వాత తను ఇక్కడైతే ఇంక నేను కట్ల పొయ్యి మీద పెడితే బాగుంటుంది అని స్టవ్ ఏం పెట్టలేదు, రాళ్ళు తీసుకొచ్చి పెట్టేశాము. పెట్టేసిన తర్వాత ఇంకా నా కూతురు, మా బావ కూతురు అమ్మాయి, అక్కడ ఉన్న అమ్మాయి, వాళ్ళిద్దరూ కలిసి పాలు పొంగిచ్చేశారు. ఇంకా వాళ్ళు పొంగిచ్చిన తర్వాత మార్నింగ్ అయితే ఫస్ట్ స్టార్టింగ్ పూజకైతే స్టార్ట్ చేయించారు. ఫస్ట్ పూజ అయితే 5 o'clockకి స్టార్ట్ చేశారనమాట. అది అయిన తర్వాత అది 7 o'clock వరకు టైం పట్టింది. అది అయిన తర్వాత కొంచెం టైం ఇచ్చారు. మళ్ళీ మనం కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసేటట్లుంటే చేయమన్నారు, కానీ మేమైతే చేయలేదు. అందరికీ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ అయితే మార్నింగే బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసేసాము. బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసిన తర్వాత ఇంకా లంచ్కి వాళ్ళు ప్రిపేర్ చేసుకొచ్చి క్యాటరింగ్కి చెప్పేసిన్నాము. సో ఇక్కడైతే ఇంకా అది అయిపోయిన తర్వాత వీళ్ళు స్టార్ట్ చేశారు, పూజ చేయడము స్టార్ట్ చేశారనమాట. సో ఫస్ట్ అయితే ఇంకా అది అయినాక 8 o'clockకి సత్యనారాయణ వ్రతము స్టార్ట్ చేశారు. అది బాగా టైం పట్టింది. ఇంకా సత్యనారాయణ వ్రతము 12 దాకా అయినట్లుంది. 11:30, 12, 8 నుంచి ఇంకా వీళ్ళంతా పూజలు చేపించి అందరికీ ప్రసాదాలు ఇవ్వడము ఇలా చేస్తూ వచ్చారు. ఇంకొకరే వస్తూ వచ్చారనమాట. అప్పటికి వచ్చిన తర్వాత ఇంకొకరు రావడము, తర్వాత అందరికీ ఇవి కుంకుమ అవి పెట్టడము, అందరూ వచ్చి ఇలా చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఆల్మోస్ట్ ఆ సత్యనారాయణ వ్రతం అప్పుడే అందరికీ నార్మల్గా అయితే అందరూ సత్యనారాయణ వ్రతం అప్పుడు వచ్చి కూర్చున్నారనమాట. 8 to 12 o'clock, 12:30 వరకు అయ్యింది. అప్పుడు దాకా ఇంకా కొంచెం అలానే ఉన్నారు అందరూ. ఆ తర్వాత ఇంకా పూజ అయిపోయిన తర్వాత మేము ప్రసాదాలు 2 రకాలు అరేంజ్ చేపించున్నాము. ఇంకా ఆ ప్రసాదం వీళ్ళు అందరికీ పంచుతూ ఉన్నారు. పంచిన తర్వాత ఇంకా పుట్టింటి వాళ్ళు కానీ లేదంటే ఆడబిడ్డలు కానీ ఎవరెవరు ఆడపడుచులు కానీ ఎవరెవరు ఇవ్వాలి బట్టలు అన్న దీంతో వీళ్ళు ఇచ్చారు. మా ఆడబిడ్డ కొడుకు ఇచ్చాడనమాట. ఇంకా ఈమె వచ్చేసి ఇంకొక ఆడబిడ్డ, ఇట్లా ఒక్కొక్కరు అందరూ తర్వాత ఒక్కొక్కరు కానీ వస్తూ వచ్చారు. వచ్చిన తర్వాత చెప్పాం కదా, లిమిటెడ్ వాళ్ళకే చెప్పినాము, ఎక్కువ మందికి చెప్పుకోలేదు. సో ఇంకా ఒక్కొక్కరు రావడం, తర్వాత గిఫ్ట్స్ ఇవ్వడం, పూజ అయిపోయేంత వరకు అయితే అందరూ అక్కడే ఉన్నారు. పూజ అయిన తర్వాత ఇంకొకరే వచ్చిన ఫ్రెండ్స్ కానీ తర్వాత దగ్గర బంధువులు కానీ ఇంకా వాళ్ళంతా స్టార్ట్ చేశారనమాట దాన్ని ఇవ్వడం కోసము.
ఇంకా అప్పటి నుంచి కాసేపు ఇంక మ్యాక్సిమం నాకు తెలిసి 1.5 అవర్ 2 o'clock వరకు ఇదే సరిపోయిందండి. వచ్చిన వాళ్ళకంతా ఇంకా భోజనాలు చూసుకోవడం, తర్వాత వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి గిఫ్ట్స్ తీసుకోవడం, ఈ ఈ టైమే కొంచెం ఎక్కువ పట్టింది. ఈ టైమే పట్టింది. ఆల్మోస్ట్ మేము భోంచేసేసరికి 3:30 అయిందనమాట. ఇంకా ఎవరెవరో వస్తారు కదా, కాసేపు వెయిట్ చేద్దామనేసి అందరి కోసం వెయిట్ చేసి అందరికీ ప్రసాదాలు ఇచ్చేంత వరకు మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఆ రోజైతే ఫాస్టింగ్ ఉండాలని ఫాస్టింగే ఉన్నాము. ఫాస్టింగ్ ఉండి ఇంకొకేసారి అందరూ అయిపోయి అందరూ భోజనాలు చేసుకొని వెళ్ళిపోయేదాకా అయితే వెయిట్ చేసి ఇంకా తర్వాత అప్పుడు భోంచేసామన్నమాట. ఎప్పుడైనా మనకి గృహప్రవేశం కానీ ఏదైనా ఫంక్షన్ ఉన్నాయండి, కొంచెం హడావిడి అయితే ఉంటుంది కదా. ఎందుకంటే ఎవరెవరో వస్తూ ఉంటారు, వాళ్ళకి అరేంజ్మెంట్స్ చూసుకోవడం, తర్వాత ఏది తక్కువ వచ్చినా మనమే అన్నీ వెతుక్కోవాలి కాబట్టి కొంచెం టైం టేకింగ్ అనమాట అది. సో అందరూ వెళ్ళిపోయేదాకా మనం వెయిట్ చేయాలి. ఇంకా అలా అయ్యింది. యాక్చువల్గా వాళ్ళేమో టిఫిన్ తినేటట్లుంటే తినమన్నారు కానీ మేమే ఉపవాసం మీద చేస్తే బాగుంటుంది అనేసి ఇంకా తినలేదు. మార్నింగ్ నుంచి ఏం లేకోకుండానే ఉన్నాము. ఇంకా సరేలే ఇంకో అందరూ వచ్చాక ఒకేసారి భోంచేద్దాం అనుకున్నాం. బట్ వాళ్ళంతా వచ్చి తింటూ ఉంటే కొంచెం సరే టైం తీసుకుందాంలే అనుకుంటే అది మా ఆఫ్టర్నూన్ 3 అయిపోయింది ఇంకా. సో ఇలా అయిందనమాట మా గృహప్రవేశం అయితే. ఇంకా ఆ టైంలో మేము నార్మల్గా అయితే ఎవరికి ఇంకా ఒక్కొక్కరు భోంచేసి వెళ్తున్నప్పుడు అందరికీ అయితే ఇంక గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేసేసాము ఫైనల్గా. ఇంకా నార్మల్గా అయితే మనకు తెలిసిన విషయం ఏంటి అంటే ఆ టైంలో హడావిడి లేకోకుండా ఉండింటే కొంచెం అందరికీ చెప్పి చేసింది తింటాం. బట్ ఏంటి అంటే ఆ వర్క్స్ అన్నీ పెండింగ్ ఉండడం వల్ల అలా అందరికీ చెప్పి చేయడం కొంచెం కష్టమైంది. ఇంకా అక్కడక్కడే దగ్గరగా ఉన్న రిలేటివ్స్ ఇంట్లో వాళ్ళకి మాత్రమే చెప్పుకున్నాము. మా ఇంట్లో వాళ్ళు ఆడపడుచులు, అదేవిధంగా అన్నదమ్ముళ్ళు, వీళ్ళంతా 10 మంది. సో మా ఆయన వాళ్ళు ఇంకా వాళ్ళ అన్నదమ్ముళ్ళు, వాళ్ళ ఆడపడుచులు ఇంకా ఇంతే అనమాట. ఎక్కువ మందికి చెప్పడానికి అవ్వలేదు ఆ టైంలో. ఇంకా మళ్ళీ అయిపోయిన తర్వాత గృహప్రవేశం అయిన తర్వాత మాకు ఇల్లు ఇవ్వడానికి 1 month పట్టిందండి. అప్పుడు దాకా మేము రెంట్ హౌస్లోనే ఉండి మళ్ళీ అంతా కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ ఈ ఇంటికి వచ్చాము. ఇంక ఇప్పటికి 1 year అయిపోయింది ఆల్మోస్ట్ మేము ఇంటికి వచ్చేసి. ఇప్పుడైతే అంతా సెట్ అయ్యింది. స్టార్టింగ్లో మనకు కొద్ది రోజులు టైం పడుతుంది కదా ఏదైనా కానీ సెట్ అవ్వడానికి. ఇంకా అలా అయిపోయిందనమాట. అందుకోసమే కొంచెం లేట్ అయ్యింది. వీడియో రావడమే 6 months పట్టింది. వాళ్ళు అంత త్వరగా ఇవ్వలేదు, మేము అంత పట్టించుకోలేదు స్టార్టింగ్. తర్వాత అడిగి ఇంకా తీసుకున్నాము. ఇంకా అప్పటి నుంచి అప్లోడ్ చేయాలని అనుకున్నాను కానీ బట్ టైం అవ్వలేదు. అందుకోసమే కొంచెం డిలే అయ్యింది. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా ఇలా చాలా ఉంది ఫుల్ లెంత్ వీడియో, అది ఎందుకు రాలేదో తెలియలేదు. సో అందుకోసమే ఇంకా నేను అంతా అప్లోడ్ చేయడం ఎందుకులే, సరే ఎంతవరకు వచ్చిందో అంతవరకు అప్లోడ్ చేద్దాము అని. కాకపోతే వాళ్ళు వెనకాల వచ్చిందంటే బ్యాక్గ్రౌండ్ బాగుండేది, బట్ రాలేదు. కానీ ఇంకేం చేస్తాంలే అని ఈయనే అనమాట పూజారి. ఇంకా తను 3-4 పూజారులు వచ్చారు ఆ టైంలో. వినాయకుని పూజకు వచ్చి వేరే వాళ్ళు వచ్చారు. మళ్ళీ సత్యనారాయణ వ్రతం అప్పుడు ఈయన వచ్చాడు. ఇలా ఇంకా అయిన తర్వాత ఇంకా పూజారికి ఇవ్వాల్సిన థింగ్స్, అమౌంట్, వాళ్ళకి ఇవ్వాల్సిన కొంచెం పండ్లు అవంతా ఇంకా అప్పుడు ఇచ్చేసాము. ఇంకా ఫస్ట్ భూమి పూజ కూడా మేము ఈయనతోటే చేయించుకున్నాము. అందుకోసమే మళ్ళీ దీనికి కూడా గృహప్రవేశంకి కూడా వాళ్ళైతేనే మనకు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అన్న దీంతో ఇంకా 1 year అవ్వకముందే వాళ్ళు అప్పుడు చెప్పారు, చాలామంది చెప్పారు ఎప్పుడైనా సరే అలా అంటే ఫస్ట్ ఇయర్ అయిపోయినాక సెకండ్ ఇయర్లో చేయకూడదు, లేదంటే ఇంకా సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత థర్డ్ ఇయర్లో అలా చేసుకోవచ్చు అని చెప్పారు. సో అందుకోసమే ఇంకా మేము అప్పుడు కొంచెం తొందరగా చేసుకోవాల్సి వచ్చింది. లేదంటే కొంచెం టైం తీసుకొని అంటే అంత ఫుల్గా అయిన తర్వాత అయితే బాగుండేది. కాకపోతే ఇంకా మన అవసరం కాబట్టి ఇంక రోజులు బాగాలేవన్నారని ఇంకా దీంతో ఇంకా అలా చేశారు ఇంకా. సో ఇక్కడ చూడండి దేవుణ్ణి అయితే బాగా డెకరేట్ చేశారనమాట వాళ్ళు. బాగుంది, చాలా బాగా అనిపించింది. పూజ కూడా బాగా జరిగిందండి. మార్నింగ్ నుంచి 5 o'clock నుంచి 12 వరకు 2 పూజలు కంప్లీట్ అవ్వడానికి 12 వరకు పట్టింది. ఫస్ట్ పూజ కూడా 2-2.5 hours చేశారు. అది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా సత్యనారాయణ వ్రతంకి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ రమ్మంటే ఇంకా మళ్ళీ మేము అది కూడా ఆ టైంకి వెళ్ళి ఇంకా మళ్ళీ చేసుకొని వచ్చాము. ఇంకా ఇలా జరిగిందనమాట గృహప్రవేశం అయితే.
బాగా అనిపించింది. కొంచెం పీస్‌ఫుల్‌గానే అయితే కంప్లీట్ చేసుకున్నాము. కాకపోతే ఇల్లు ఇంకా కొంచెం అంటే కంప్లీట్ అవ్వలేదు కదా! అదొక్కటి అనిపించినా కానీ అయితే ఎటువంటి ప్రాబ్లమ్ లేకోకుండా తక్కువ మందితో ఈజీగా కంప్లీట్ చేసుకోగలిగాము. ఎక్కువ రద్దీ అయినా కూడా కష్టమయ్యిండేమో. కాకపోతే లేఅవుట్‌లో ఏంటి అంటే ఫ్రీ ప్లేస్ ఉండడం వల్ల భోజనాలకు గానీ, తర్వాత దేనికి వాటర్‌కి గానీ ఎటువంటి ప్రాబ్లమ్ అనిపించలేదు మాకు. బాగా అనిపించింది. ఫుడ్ వాళ్ళు కూడా క్యాటరింగ్ బాగా ఇచ్చారు. ఆ టైంలో ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఫుడ్ ఐటెమ్స్ కూడా అంతా బాగా చేసిన్నారు వాళ్ళు. అందరూ బావుంది, బావుందనే అన్నారనమాట ఇంకా. సో, మనకి ఇంకేం కావాలి ఫుడ్ బాగా పెడితే అదే కదా అసలు. అందుకు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఓకే. పెట్టిన కాడికి కొంతమందికి చెప్పినా వచ్చినోళ్ళంతా కూడా హ్యాపీ అనేసి ఇంగా హ్యాపీగా అనిపించింది. సో, ఇలా అయిపోయిందండి గృహప్రవేశము అనుకోకుండా. కాకపోతే కొంచెం లేట్‌గా చేసుకోనుంటే అప్పుడు ఇంకా అందరూ చాలామంది వచ్చేవాళ్ళు. అందరికీ చెప్పిండిండొచ్చు అనే ఫీల్ అయితే ఉండేది. కానీ ఇంకా మన పరిస్థితుల వల్ల ఏం చేయలేం కాబట్టి ఇంకా దగ్గర దగ్గర ఉన్న వాళ్ళకి మాత్రమే కొంచెం చెప్పుకొని చేయాల్సొచ్చింది. మా పాప చూడండి ఆకలికి తట్టుకోలేకపోయి మధ్యలో కూర్చోంది. వాళ్ళ ఫ్రెండ్ వచ్చింటే వాళ్ళిద్దరు పోయి కూర్చొని అప్పుడే తినడం స్టార్ట్ చేసేసింది. ఇంకా వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటేనే కదా కొంచెం సరదా. సో, ఊర్లో తెలిసిన వాళ్ళు అందరూ ఇంకా కొంతమందికి మాత్రమే చెప్పుకోగలిగాము. అదొక్క ఫీల్ ఉండింది. కాకపోతే ఇప్పుడైతే ఏం లేదు. ఇంకా ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయింది కాబట్టి ఇంకా ఇప్పుడైతే బాగానే అంతా సెట్ అయిపోయింది. చిన్న చిన్న పనులు ఉంటాయి కదా! ఎప్పుడైనా కానీ మనం అన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకొని వస్తేనే బావుంటుంది. పనులు ఎప్పుడైనా ఒకసారి పెండింగ్ పడ్డాయనుకోండి, అవి మళ్ళీ వాటి మీద అంత ఇంట్రెస్ట్ పోదు. ప్లస్ వాళ్ళు లేబర్స్‌ని కూడా మనం పట్టుకోవడము చాలా కష్టమవుతుంది. అందుకోసమే మీకు వీలైనంత వరకు మీరు కూడా ఎవరైనా అలా ప్లాన్ ఉంటే ముందుగా వచ్చేసారనుకోండి, మళ్ళీ వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టమవుతుంది. కాబట్టి వీలైనంత వరకు అన్నీ కంప్లీట్ చేసుకున్నాకే ఫినిషింగ్ వచ్చిన తర్వాతే రావడానికి ట్రై చేయండి. పెండింగ్స్‌తో అయితే రావద్దండి. మళ్ళీ అది డిలే అలానే డిలే అయిపోతూ ఉంటుందన్నమాట. టైం కూడా పడుతుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినాక వస్తే గనక అంటే అదే నేనన్నట్టు ఇట్లా ఇది లేక పరిస్థితుల ప్రాబ్లమ్ వల్ల వస్తే పర్లేదు కానీ, లేకపోతే గనక పనులు మనం పోస్ట్‌పోన్ చేసుకుంటూ ఉంటాము. మేము ఇప్పటికీ ఇంకా లైటింగ్ అయితే పెండింగ్‌లో ఉంది. మిగతా అన్నీ కంప్లీట్ అయినాయి కానీ అదొక్కటి ఇంకా చేయించుకోలేకుండా ఉన్నాము. డైనింగ్ టేబుల్ దగ్గర అలాగే హాల్లోను కొంచెం అయితే పెండింగ్‌లో ఉన్నాయి. అవి చూడాలి ఇంకా ఎన్ని డేస్ పడుతుంది, ఎప్పటికి క్లియర్ అవుతుంది అనేది. కానీ ఇంకా మిగతాటివైతే కంప్లీట్ చేసుకున్నాము ఫైనల్‌గా. ఇలా జరిగింది. ఇంకా ఫైనల్‌గా గృహప్రవేశం అయితే ఇది అండి. సో, ఇక్కడ ఏంటి అంటే మనము ఆ టైంలో కొంచెం మనము అందరినీ వచ్చిన వాళ్ళందరినీ టేక్ కేర్ తీసుకోలేం కాబట్టి ఎవరో ఉన్న వాళ్ళతో వాళ్ళే అడ్జస్ట్ అవ్వాలి. అలాంటి టైంలో ఎప్పుడైనా మనం బంధువులు కానీ, వచ్చిన వాళ్ళు ఫ్రెండ్స్ కానీ మన కోసమే వెయిట్ చేయకూడదు. మాట్లాడలేదు అనేది మాత్రం మనసులో పెట్టుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ హడావిడి ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి నిజంగా ఇంట్లో వాళ్ళకైతే ఆ టైంలో అందరినీ మాట్లాడి అందరూ తిన్నారా లేదా అని అడిగి అన్నీ చూసుకునే టైం ఉండకపోవచ్చు. ఎందుకంటే బిజీగా ఉంటారు. లోపల ఏదైనా పూజలు జరుగుతుంటే అక్కడ చూసుకోవాలి. వచ్చిన గెస్టులని పలకరించాలి. ఇలా ఇన్ని ఉంటాయి కాబట్టి ఒకవేళ వాళ్ళు ఏమన్నా మాట్లాడకపోయినా మనసులో పెట్టుకోకూడదు. ఇలాంటి సమయంలో మాత్రము నార్మల్‌గా అయితే తప్పదు. కాకపోతే ఇలాంటి సమయంలో బిజీగా ఉండి ఒకవేళ ఒక మాట మాట్లాడలేదంటే అది మనసులో పెట్టుకోవద్దండి. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి అలాంటిది కాబట్టి మనం అర్థం చేసుకోవాలి అంతే. సో, పర్లేదు ఒక్కొక్కసారి అడ్జస్ట్ అవ్వడమే బెటర్. మనకు చెప్పారు మన మీద ఇంట్రెస్ట్ ఉంది అంటేనే అది చాలంతే. ఇంకా దీని గురించి అయితే ఎక్కువ థింక్ చేయొద్దండి. అదైతే నా సజెషను. ఎందుకంటే అందరికీ ఫ్రీ టైం ఉండదు కదా! ఒకరికున్నట్లు ఒకరికి. సో, ఫ్రీ టైం ఉండి మాట్లాడలేదు అంటే అది వేరే విషయం అండి. కానీ వాళ్ళు బిజీగా ఉండి మీతో మాట్లాడట్లేదు అంటే అందరినీ పలకరించాలంటే వాళ్ళకి కూడా అలాంటి సమయంలో అవ్వదు. కానీ అందుకే మనము కొంచెం చూసి చూడనట్లు అడ్జస్ట్ అయిపోవాలి కొన్ని కొన్ని విషయాల్లో. అది నా ఒపీనియను. సో, నేనేమంటానంటే ఇంకా మనం ప్రతి విషయాన్ని ముడేసుకుంటూ ఉంటే మనకంటూ ఎవరు ఉండరండి. కొన్ని సార్లు కాంప్రమైజ్ అయిపోవడమే కరెక్టు. సో, మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్.